వెల్కమ్ టు పూరా లోకల్. పశ్చిమాసియాలో ఉద్రిక్తలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంధన రంగం ఆందోళనలో పడింది. ఖతార్లోని కీలక గ్యాస్ కేంద్రం రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ కీలక దాడి జరపడం ప్రపంచ ఇంధన మార్కెట్ ను కుదిపేస్తుంది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్పీజీ ఎగుమతి కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం దెబ్బతినడం భారత్ కు పెద్ద షాక్ గా మారే అవకాశం ఉంది. భారత్ కు అవసరమైన ఎల్పీజీ దిగుమతుల్లో సుమారు 40 నుంచి 47% వరకు ఖతార్ నుంచే వస్తాయి. ఈ సరఫరాలో రాస్ లఫాన్ కీలక పాత్ర పోషిస్తుంది. 2024లో భారత్ ఖతార్ మధ్య కుదిరిన భారీ ఒప్పందం ప్రకారం 2028 నుంచి 20 ఏళ్ల పాటు ప్రతి ఏడాది 7.5 మిలియన్ టన్నుల ఎల్పీజీ సరఫరా చేయాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేంద్రంపై దాడి జరగడం వల్ల భారత్ లో గ్యాస్ కొరత, ధరల పెరుగుదల, పరిశ్రమలపై ప్రభావం వంటి సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గృహ వినియోగం నుంచి విద్యుత్ ఉత్పత్తి, ఎరువుల తయారీ వరకు ఎల్పీజీ కీలకంగా ఉండడంతో ప్రభావం విస్తృతంగా ఉండొచ్చు. ఇప్పటికే స్టేట్ ఆఫ్ హర్మూజ్ లో ఉద్రిక్తల కారణంగా ఇంధన సరఫరా ఆందోళనలు నెలకొన్నాయి. ఈ తాజా పరిణామంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. దీంతో ఎల్పీజీ ధరలు పెరగడం, సబ్సిడీ భారం పెరగడం, దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరగడం వంటి ప్రభావాలు రాబోయే రోజుల్లో కనిపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.